ఇప్పుడు మీరు చూస్తుంది బస్సు సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట బస్ స్టాండ్కి వచ్చింది. ఇది ఇప్పుడు బస్సులోని జనాలు దిగుతున్నారు. ఇది నర్సరావుపేట బస్ స్టాండ్. అందరూ వచ్చి ఇది నర్సరావుపేట బస్ స్టాండ్లో ఆగింది బస్సు. నర్సరావుపేట బస్ స్టాండ్ నుంచి జనాలు దిగుతున్నారు బస్సులోంచి. ఇదిగో ఇక్కడ పార్సిల్ కౌంటర్ మీరు చూస్తున్నారు కదా, మరి పోర్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇది పార్సిల్ కౌంటర్ ఇక్కడ నర్సరావుపేటలో. మీరు ఏమైనా డెలివరీ చేయాలనుకున్న చుట్టుపక్కల మీ గ్రామాలకి ఇక్కడికి వచ్చి మీరు చేసుకుంటే చాలు, వాళ్ళే తీసుకెళ్తారు పార్సిల్ని. ఇలా ప్రతిరోజు చుట్టుపక్కల నుంచి మన నర్సరావుపేటకి పార్సిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఈ చుట్టుపక్కల నర్సరావుపేట సరౌండింగ్ ఫేమస్ సిటీలు అంటే ఇక్కడ వినుకొండ ఉంది. ఇటు మన నర్సరావుపేట నుంచి మరి మాచర్లకి పిడుగురాళ్ళకి వెళ్ళొచ్చు. మరి అలాగే మన ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలానికి కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి, ఎన్నో బస్సులు ఉంటాయి. శ్రీశైలం వెళ్ళొచ్చు. మరి అలాగే మరి ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు కోటప్పకొండని కోటేశ్వర వెంకటేశ్వర స్వామి కోటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము మరి శివరాత్రి రోజు ఎంతో అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుపుతారు. మరి ఎంతో వేల మంది భక్తులు వస్తారు. అక్కడ ఎంతోమంది అన్నదానాలు చేస్తారు ఆ రోజు. మరి అలాగే మరి చుట్టుపక్కల మరి నర్సరావుపేటలో ఎన్నో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మరి సినిమా థియేటర్లు ఉన్నాయి, మరి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. మరి మన మాజీ దివంగత మంత్రి కోడెల శివప్రసాదరావు గారి మరి ఊరు కూడా మన నర్సరావుపేట. మరి అలాగే వీరో శివాజీ గారు నర్సరావుపేటలోనే మరి ఆ గ్రామంలో గోరోజ్ అనే గ్రామంలో జన్మించారు, ఈ చుట్టుపక్కలలోనే. మరి అలాగే నర్సరావుపేట నుంచి ఒక ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి. మరి ఇక్కడే ఆయిల్ మిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి మరి నర్సరావుపేట చుట్టుపక్కల నుంచి మరి ఇటు పల్నాడు, ఇది పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్గా మరి రీసెంట్గా మారింది. మరి ఈ నర్సరావుపేటలో ఇంకాను హోల్సేల్ వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే మనకి ఆయిల్స్ ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాలకి సప్లై చేస్తారు. మరి ఇంకాను మనకి ఇంట్లో సంబంధించినటువంటి ఎఫ్ఎంసీసీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నర్సరావుపేట నుంచే వస్తాయి. ఇది మీరు చూస్తున్నది నర్సరావుపేట బస్ స్టాండ్. ఈ నర్సరావుపేట బస్ స్టాండ్కి నర్సరావుపేటకి అసలు ఆ పేరు అంతకుముందు అట్లూరు అని ఉండేది. మరి ఆ కాలంలో స్థానిక జమీందారు రాజమల్రాజు నర్సరావు అనే జమీందార్ నుంచి నర్సరావుపేట అనే పేరు వచ్చింది. ఈ నర్సరావుపేటలో ఇంకను మరి ఈ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్లలో జేఎన్‌టూ అని యూనివర్సిటీ కొత్తగా పెట్టారు. ఇక్కడ కూడా మన జేఎన్‌టూ యూనివర్సిటీ నర్సరావుపేటలో పెట్టారు. మరి కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఐపీఎస్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ ఉన్నది. ఇది ఒక హెడ్ క్వార్టర్ పల్నాడు డిస్టిక్కి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది నర్సరావుపేట. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు నర్సరావుపేట చూసిన